హే! హాయ్! హలో! ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇంత బాగా అంత సజావుగా సాగుతుంది. డెలివరీ జరిగింది. పిల్లలు హెల్తీగా పుట్టారు. అందులోనూ నార్మల్ డెలివరీ అయింది. అంతా బానే ఉంది. ఇగ స్టార్ట్ అవుతది గదండీ! ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో నేను మీకు స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యో! ఇద్దరు ఆడపిల్లలేనా? నాకసలు పిల్లలు పుట్టారన్న సంతోషమే లేదండి. నిజంగా నమ్ముతారో లేదో. అంటే నాకు భయమనమాట. ఇవన్నీ విని విని మా ఆయన ఏమంటారో అని. కానీ నిజంగా నేను గొప్పలు చెప్పుకోవడం కాదు గానీ, నాకు మా ఆయన దొరకడం నిజంగా అసలు ఏమంటారు? ఒక పూర్వజన్మ సుకృతం అంటే అట్లా అంటారు గదా! సో, నేను అట్లానే అనుకుంటా నిజంగా. మీరేమనుకున్నా మంచిదే. కానీ నేనైతే అట్లానే అనుకుంటా. ప్రతి విషయంలో నాకు సపోర్ట్ జేస్తారు. నన్ను అర్థం జేసుకుంటారు. సో, ఎవ్వరేమన్నా సరే నన్నైతే మా ఆయన ఒక్క మాట కూడా అంటే ఏదో ఒక చిన్న ఫీల్ ఉంటది గదా! అయ్యో! నాకు గూడా కొడుకులుంటే మంచిగుండు అనేసి అంటే ఒక బాబయితే బావుండు అని. సో, అంటే మా ఆయన అనేవాళ్ళనమాట. ఒక పాప, ఒక బాబు నాకిద్దరు కావాలి అనేసి. కానీ అది మన చేతుల్లో ఏముండదు కదా అండి. ఇంకా ప్రతి ఒక్కరు హాస్పిటల్‌లో గూడా ఎవరైనా చూడడానికి పక్కన బెడ్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా! ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అయింది నాకీ తలనొప్పి. సో, అక్కడ వాళ్ళు గూడా అనమాట. అయ్యో! ఇద్దరు ఆడపిల్లలేనా అనేసి అంటున్నారే తప్ప, అయ్యో! చక్కగా డెలివరీ అయింది. పిల్లలు చాలా బావున్నారని ఏ ఒక్కరు అనరే. నేను వాళ్ళందరికీ తిరిగి సమాధానం అయితే చెప్పానండి. "ఏమ్మా! నువ్వేమైనా నీ ఆస్తిలో సగం రాసిస్తున్నావా? లేకపోతే నా బిడ్డల పేరు మీద ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్ జేపిస్తున్నావా? నీ ఆస్తి ఏమన్నా అది జేస్తున్నావా? నీకెందుకమ్మా మాకు లేనిది పెంచేది మేము, కన్నది మేము" అనేసి నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఫైర్ అయ్యానండి. ప్రతి ఒక్కరి మీద వాళ్ళు నన్ను ఎంత తిట్టుకున్నారో నాకు తెలీదు కానీ నిజంగా నాకు నా పిల్లలు అంటే నేను నా డెలివరీ అక్కడ నేనసలు ఎంజాయ్ చేయలేకపోయాననమాట. నా పిల్లలిద్దరిని చూసుకుంటూ నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట అదే మాట. అయ్యో! ఆడపిల్లలా? అయ్యో! ఆడపిల్ల ఏండి మనం గూడా ఆడవాళ్ళమే కదండీ! సాటి ఆడవాళ్ళమై ఉండి అలా ఎలా మాట్లాడతారండి దారుణంగా. ఇంకా నెక్స్ట్ మంచి మంచి ట్విస్ట్‌లున్నాయన్నమాట. తప్పకుండా